హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 844కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ చాలా ఎర్లీగా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. దీనికి రీజన్ ఏంటంటే బయటకి అయితే వెళ్ళాల్సి ఉంది, చిన్న పని అయితే ఉందన్నమాట. సో అందువల్ల ఎర్లీగా అయితే నేను టెక్ న్యూస్ స్టార్ట్ చేసేస్తున్నాను. అయినప్పటికీ చూస్తే చాలా టెక్ న్యూస్ అయితే ఉంది. సో చూద్దాం మనం ఈరోజు ఎంతవరకు కవర్ చేయగలం అనేది. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 సిరీస్ మొబైల్స్లో సిగ్నల్ డ్రాపింగ్ ఇష్యూ ఉన్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారంట. సో LTEలోను అలాగే 5Gలోను సిగ్నల్స్ మనం యూజ్ చేస్తాం, అంటే మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు సో ట్రావెలింగ్ అప్పుడు అనమాట ఈ ప్రాబ్లం కూడా వచ్చేది. సో ట్రావెలింగ్ అప్పుడు సో సిగ్నల్స్ అయితే డ్రాప్ అవుతున్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే యాపిల్ వచ్చేసరికి VR అండ్ AR గ్లాసెస్ మీద వర్క్ చేస్తున్న సంగతి మనకి తెలిసిందే కదా. సో వీటిలో వచ్చేసరికి ఫ్లూయిడ్ ఫీల్డ్ లెన్స్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ లెన్స్ ఎవరికైతే సైట్ ఉంటుందో సో వాళ్ళకి వచ్చేసరికి ఈ లెన్స్తో హెల్ప్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అంటే సో ఈ లెన్స్ ఉండడం వల్ల వాళ్ళు చక్కగా అయితే VR అండ్ AR అయితే యూజ్ చేయగలరని చెప్పేసి యాపిల్ అయితే చెప్తుంది. సో త్రాయిని చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ డిసెంబర్ 3 అంటే ఎల్లుండి అనమాట ఇన్ఫినిక్స్ 08i అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇది కాకుండా వీరు మరో మొబైల్ కూడా ఈ డిసెంబర్ నెలలోనే లాంచ్ చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 అని చెప్పేసి ఒక మొబైల్ ని వీళ్ళు నెక్స్ట్ మంత్ జనవరిలో లాంచ్ చేయాలని చెప్పేసి అనుకున్నారంట. బట్ వచ్చేసరికి రీసెంట్ గా మనకి ఇన్ఫినిక్స్ CEO అనీష్ కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కనుక చూస్తే ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 మొబైల్ అయితే లాంచ్ చేయడానికి చూస్తున్నట్టుగా సో తెలుస్తుంది. ఇది కాకుండా వీళ్ళు వచ్చేసరికి ఒక సౌండ్ బార్ని అలాగే ఒక స్మార్ట్ టీవీని కూడా అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా సో తన CEO అయితే చెప్తున్నాడు. సో త్రాయిని చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 5 సిరీస్ మొబైల్స్ ని వీళ్ళు వచ్చేసరికి డిసెంబర్ 10వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఇచ్చిన హింట్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు వచ్చరికి ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. దీని ప్రకారం వచ్చరికి 10వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో ఇందులో వచ్చరికి మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఓ దాంట్లో మీడియాటెక్ డెమెన్సిటీ 1000+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరో రెండిట్లో క్వాల్కామ్ ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, మరో వచ్చరికి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. సో త్రాయిని చూస్తే మనకి టెస్లా అనగానే మనకి తెలిసిందే కదా, ఎలక్ట్రిక్ కార్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో టెస్లా CEO ఎలన్ మాస్క్ సో చెప్పిన వివరాల ప్రకారం చూస్తే రానున్న 20 సంవత్సరాల్లో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మనకి గ్లోబల్ గా అయితే ఉంటాయి. సో దీనికి గాను ఇప్పుడు మనం యూజ్ చేసిన పవర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ, సో దీనికి డబల్ కావాలని చెప్పేసి తనైతే చెప్తున్నాడు అనమాట. సో దీనికోసం న్యూక్లియర్, సోలార్ అలాగే జియోథర్మల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో పవర్ ప్లాంట్స్ వీటిని వచ్చేసరికి ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి సో ఇప్పుడు ఎలన్ మస్క్ అయితే చెప్తున్నాడు అనమాట. సో త్రాయిని చూస్తే మనకి గూగుల్ మ్యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్కి ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు ఎక్స్ప్లోరర్ ట్యాబ్లో కమ్యూనిటీ ఫీడ్ని అయితే తీసుకొచ్చింది. ఈ కమ్యూనిటీ ఫీడ్ ద్వారా మీరు సో నియర్ బై దగ్గరలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ వీటిని అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఇక్కడ ఫొటోస్ కూడా అయితే మనకు షేర్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ నుంచి చాట్ కూడా చేయొచ్చు, అలాగే మన ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడైతే పోస్ట్ చేయొచ్చు. సో దీని ద్వారా ఎవరైనా సరే ఆ హోటల్కి వెళ్ళాలనుకుంటే సో అక్కడ ఉన్న ఫుడ్ ఏంటి, అలాగే అక్కడ తిన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తెలుసుకొని సో అక్కడికైతే వెళ్తారనమాట. సో ఈ కొత్త ఫీచర్ని వచ్చేసరికి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో అయితే గూగుల్ తీసుకొచ్చింది. సో త్రాయిని చూసుకుంటే మనకి వివో నుంచి వివో V20 Pro 5G వేరియంట్ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మొబైల్ డిస్ప్లే సైజ్ 6.44 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 44 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక Android 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనం నిన్నే అనుకున్నాం 29,990 రూపాయలకి ఈ మొబైల్ తీసుకొస్తున్నారని. సో అదే ప్రైస్ కి అయితే ఈ మొబైల్ ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ICICI కార్డు మీద మీకు ఇన్స్టెంట్ 2000 రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లో 2500 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. సో అంతా బాగానే ఉంది, బట్ అసలు ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో ఈ మొబైల్ తీసుకునే కన్నా అక్కడ మనకి OnePlus Nord మొబైలే వస్తుంది. సో అది కూడా ఇంచుమించు ఇదే ప్రైస్లో అయితే ఉందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆ మొబైల్ కొంచెం దీనికన్నా బెటర్ అని చెప్పొచ్చు స్పెసిఫికేషన్ పరంగా. బట్ కెమెరాస్ పరంగా చూసుకుంటే వివో V20 Proలో మనకి ఏవైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ కెమెరాస్ ఉన్నాయో ఇవి హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. సో మిగిలిన విషయాలు చూసుకుంటే మనకి OnePlus Nord బెటర్, అదే ఎక్కువ అనుకుంటే ఇంకా ఎక్కువ అని చెప్పాలి. సో త్రాయిని చూస్తే మనకి కెవిఆర్ నుంచి, కెవిఆర్ అంటే తెలిసిందే కదా. సో యాపిల్ ఏవైతే మొబైల్స్ తీసుకొస్తుంటుందో దీన్ని వచ్చేసరికి మరింత కాస్ట్లీయెస్ట్ మొబైల్ కింద అయితే ఈ కెవిఆర్ మారుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇందులో వచ్చరికి వీళ్ళు సిల్వర్ అని, ప్లాటినం అని, గోల్డ్ అని సో ఈ బ్యాక్ కేసెస్ ఇవి యూజ్ చేసి మళ్ళీ వీళ్ళు యాపిల్ డివైసెస్ ని రీబ్రాండ్ చేసి సో వీళ్ళైతే లాంచ్ చేస్తుంటారు. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంటాయి. ఇప్పుడు కెవిఆర్ వచ్చేసరికి యాపిల్ iPhone 12 Pro ని కెవిఆర్ బ్రాండ్ లో అయితే
రిలీజ్ చేసింది. సో వీళ్ళు వచ్చేసరికి ఏకంగా బ్యాక్ సైడ్ కెమెరాస్ని మొత్తం 3 కెమెరాస్ని రిమూవ్ చేసి వీళ్ళు ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారన్నమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే వరల్డ్ ఫస్ట్ నాన్ కెమెరా ఐఫోన్ అని చెప్పేసి వీళ్ళు దీని అయితే హైలైట్ చేస్తున్నారు. తప్పేం లేదు, యాపిల్ వచ్చేసరికి ఏ పడితే తీసేస్తుంది. సో మేము మాత్రం ఎందుకు తీయకూడదు అని చెప్పి కేవీఆర్ భావించినట్టుంది. ఎందుకంటే యాపిల్లో ఎన్ని తీసేస్తే అంత ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా. సో లాస్ట్కి వీళ్ళు ఛార్జర్ను కూడా అయితే తీసేశారు. ఈ ఏకంగా కెమెరాస్ను కేవీఆర్ అయితే కెమెరాస్ని తీసేసి ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో ఈ ఫోన్ వచ్చేసరికి 2 మెటీరియల్ అయితే లభిస్తుంది. ఒకటేసరికి స్టెల్త్, దీని ప్రైస్ వచ్చేసరికి 3,70,000 రూపాయలు దగ్గర పెట్టారు. ఇంకోటిసరికి స్టెల్ గోల్డ్ అని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చారు. సో దాని ప్రైస్ చూస్తే 4 లక్షల రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు వితౌట్ కెమెరాస్ అనమాట. సో తర్వాత చూస్తే మనకి వాట్సాప్ ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ ద్వారా ఇకపై నుంచి మీరు ఎవరికైనా చాట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి మీరు పర్సనల్ వాల్ పేపర్ని అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇంతకుముందు మనం ఏదైనా చాట్ చేసేటప్పుడు ఒక వాల్ పేపర్ సెట్ చేస్తే అన్ని చాట్లోనూ అదే వాల్ పేపర్ కనబడేది కదా. ఇప్పుడు పర్సనలైజ్డ్ వాల్ పేపర్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే చాట్కి మీరు వాల్ పేపర్ని అయితే మార్చొచ్చు అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్ పేపర్ని అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి స్టిక్కర్స్ని మనం సెండ్ చేస్తుంటాం కదా. ఈ స్టిక్కర్స్ని వచ్చేసరికి ఇప్పుడు సెట్ చేసుకునే పద్ధతిని కూడా అయితే తీసుకొచ్చారు. మీరు కావాలంటే టెక్స్ట్ రూపాన ఎమోజీ రూపాన మనం స్టిక్కర్స్ని కూడా సెట్ చేసి పై నుంచి ఫైండ్ చేయొచ్చు అనమాట స్టిక్కర్స్ని. సో తర్వాత చూస్తే మనకి నోకియా C3 మొబైల్ ప్రైస్ ఇప్పుడు మనకి డ్రాప్ అయితే అయిందనమాట. ఇందులో వచ్చరికి 2GB 16GB ప్రైస్ వచ్చరికి 500 రూపీస్ డ్రాప్ చేశారు. అదే 3GB 32GB వేరియంట్ ప్రైస్ మీరు చూస్తే 1000 రూపీస్ అయితే డ్రాప్ చేశారు. అయినప్పటికీ కొనే మొబైల్ అయితే కాదు. ఇందులో వచ్చరికి స్పెక్ట్రమ్ ప్రాసెసర్ వాడారు. దానికే వీళ్ళు ప్రైస్ చూస్తే బేస్ వేరియంట్ దగ్గర 7,000 రూపాయలకి అయితే ఇప్పటికీ అమ్ముతున్నారనమాట. 500 తగ్గించిన. సో అంత పెట్టి కొనే మొబైల్ అయితే కాదు. సో తర్వాత చూస్తే మనకి క్వాల్కామ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని నిన్న అయితే అనౌన్స్ చేసిందనమాట. మనం అందరం అనుకున్నట్టుగా వీళ్ళు వచ్చరికి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ తీసుకొస్తారా అనుకుంటే అది తీసుకురాలేదు. అఫ్కోర్స్ అదే ప్రాసెసర్ అనుకోవాలి. బట్ వచ్చరికి దానికి వీళ్ళు పేరు మాత్రం 888 అని పెట్టారు. అంటే 888 అని చెప్పేసి వీళ్ళు ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చరికి కొత్త 5G మోడెమ్ని కూడా యూజ్ చేసామంటున్నారు. దీనికి వచ్చేసరికి వీళ్ళు క్వాల్కామ్ X60 మోడెమ్ని అయితే యూజ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ ప్రాసెసర్తో వచ్చేసరికి ఏవేవి మొబైల్స్ రాబోతున్నాయి అనేది కంపెనీలు అయితే రివీల్ కూడా అయితే చేసినాయి అనమాట. ఇందులో చూసుకుంటే మనకి ఆసూస్ ఉంది, బ్లాక్ షార్క్, ఎల్జీ, లెనోవో, మైజు, మోటరోలా, నూబియా, వన్ప్లస్, ఒప్పో, రియల్మీ, షార్ప్, వివో, షౌమీ, జెట్టి. సో ఈ బ్రాండ్ వచ్చేసరికి ఈ ప్రాసెసర్తో మీ మొబైల్స్ తీసుకొస్తామని చెప్పి అయితే అనౌన్స్ చేసింది. మైబీ నేను రియల్మీ అనుకోవడం రియల్మీ X50 ప్రోని తీసుకొచ్చింది కదా. సో అందులోనే X60 ఏమైనా తీసుకురావచ్చు. ఇక అలాగే షామీ అయితే అనౌన్స్ చేసింది వీళ్ళు తర్వాత తీసుకురాబోయే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో MI 11 సిరీస్ మొబైల్స్, అందులో వచ్చరికి ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారంట. అంటే MI 11 ప్రోలో మనం ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంకా వన్ప్లస్ నుండి అంటారా, వన్ప్లస్ 9 సిరీస్లో మనం ఈ ప్రాసెసర్ చూడొచ్చు. యాసూస్లో వచ్చరికి యాసూస్ రీసెంట్గా యాసూస్ 7Z తెచ్చింది కదా. అంటే యాసూస్ జెన్ఫోన్ 7 తెచ్చింది కదా. సో జెన్ఫోన్ 8లో చూడడానికి ఉంటుంది. సో తర్వాత చూస్తే మనకి ఫేస్బుక్ లిబ్రా క్రిప్టో కరెన్సీని అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇటు వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా నేను ఇంతకుముందు టెక్న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ నేమ్ అయితే రీనేమ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. దీని వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు డీమ్ అని చెప్పేసి అయితే పిలుస్తున్నారు. సో ఎందుకంటే ఇంతకుముందు ఈ లిబ్రా అనేది ఏదైతే ఈ నేమ్ ఉందో ఈ నేమ్ మీద చాలా కాంట్రవర్సీ కూడా అయితే నడిచింది. కాంట్రవర్సీ అంటే వేరే వాళ్ళు బ్రాండ్ నేమ్ ఇది, సో మాది వాడేరని, అలాగే దీనికి యూజ్ చేసిన లోగో కూడా ఇది మాది అని చెప్పేసి ఇంతకుముందు అయితే కొన్ని కంపెనీలు అవన్నీ అయితే కొంచెం రచ్చరచ్చ అయితే జరిగింది. సో ఇప్పుడు ఇది విడుదలకి అయితే సిద్ధం కాకపోతుంది. జనవరి ఫిబ్రవరిలో అయితే మనం ఈ క్రిప్టో కరెన్సీని చూడడానికి అయితే ఉంటుంది అనమాట. వీళ్ళొసరికి చాలా బ్రాండ్స్తో అసోసియేట్ అయ్యి ఈ క్రిప్టో కరెన్సీని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మళ్ళీ తలకాయ నొప్పి ఉండకూడదు అనుకున్నట్టున్నారు. సో అందుకని చెప్పి రీనేమ్ చేసి అయితే లాంచ్ చేయబోతున్నారు. సో తర్వాత నుంచి చూస్తే మనకి షామీ రెడ్మీ నోట్ 9 5G వేరియంట్ మొబైల్స్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందేగా. వీటికి వచ్చేసరికి సేల్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారంట. కొన్ని గంటల్లోనే సో 3 లక్షల యూనిట్ల వరకు వీళ్ళు అమ్మేసినట్టుగా సో షామీ అయితే చెప్తుంది. అక్కడ వచ్చేసరికి రెడ్మీ నోట్ 9 Pro 5G, అలాగే రెడ్మీ నోట్ 9 5G, ఇంకోటిసరికి రెడ్మీ నోట్ 9 LTE అని చెప్పేసి 3 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఇందులో రెడ్మీ నోట్ 9 ప్రోని అంటే 5G వేరియంట్ మొబైల్ని ఇక్కడ మనకి MI 10i పేరు మీద ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంకోటి రెడ్మీ నోట్ 9 LTE వేరియంట్ వచ్చేసరికి రెడ్మీ 9 పవర్ పేరు మీద అయితే ఇండియాలో లాంచింగ్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 మొబైల్స్ మేబీ ఈ డిసెంబర్లోనే ఇండియాలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే రెడ్మీ నోట్ 7 ప్రోకి ఇప్పుడు MIUI 12 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు కెమెరా ఫిల్టర్స్ని కూడా వీళ్ళైతే కొత్త ఫిల్టర్స్ని అందించినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా రెడ్మీ నోట్ సో తర్వాత చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి మ్యాక్సేఫ్ డ్యూయో వైర్లెస్ ఛార్జర్ని అయితే అనౌన్స్ చేసిన సంగతి తెలుసుగా. దగ్గర 1 మంత్ అయితే అవుతుంది. సో ఈ డ్యూయోని అయితే అనౌన్స్ చేసి ఈ రోజు వీటిని సేల్కి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వచ్చేసరికి యూఎస్లోని సేల్లోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. మన ఇండియాలో చూస్తే ఇంకా సో సేల్కి అయితే
ఇవి రాలేదు. దీని ప్రైస్ ఇండియాలో చూస్తే 13,000 రూపాయలు ఏమో పెట్టారు. సో దాని అంత పెట్టుకొని ఛార్జర్ అయితే కాదు, 13,000 రూపాయలు ఓన్లీ ఛార్జర్ కంటే టూ మచ్ అని చెప్పాలి. మనకి 1,500 2,000 రూపాయలు వైర్లెస్ ఛార్జర్ పెట్టినా సరే అవి ఛార్జ్ అయితే అవుతాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.